పంట సంజీవిని అనేది రైతులకు ఒక వరం లాంటిది సార్. ఇప్పుడు ఈ పంట సంజీవులు పెట్టిన తర్వాత ఇప్పుడు ముందు ప్రతి ఏటా వర్షాలు లేక పడిన వర్షాలు నిలవక అవన్నీ కూడా ఎక్కడ చెరువులకు వెళ్ళిపోయేటివి సార్. ఇప్పుడు ఈ పంట సంజీవిని వల్ల ఈ తవ్విన దానివల్ల ఈ పడినటువంటి వర్షము ఆ పంట సంజీవనిలో నీళ్లు నిలిచి దాని ద్వారా భూమిలోకి ఇంకి గ్రౌండ్ వాటర్ పెరిగిన దానివల్ల ఈ పొద్దు గ్రౌండ్ వాటర్ బాగా అద్భుతంగా పెరిగింది సార్. దాని ద్వారా ఈ పొద్దు మేము బోర్ డ్రిల్ చేసేటప్పటికి 600 అడుగులు వేసాం సార్. 600 అడుగులు వేసినా కూడా 1.5 ఇంచు లోపలే నీళ్లు పడేవి. ఈ పంట సంజీవిని ఈ వాటర్ స్టోరేజ్ వల్ల ఇప్పుడు ఈ బోర్లో 2.5 ఇంచు నుంచి 3 ఇంచుల దాకా నీళ్ళు వస్తున్నాయి సార్. తద్వారా ఇప్పుడు ఇదంతా కూడా వరి పండించుకుంటూ ఉంటాం. ఇంతకుముందు వరి పండేది కాదు సార్, ఇది నీళ్లు లేక బీడు భూములుగా ఉండేది. ఈ బీడు భూములన్నీ కూడా సస్యశ్యామలమై ఈ పొద్దు ఈ వరి పండించగలిగినామంటే ఆ పంట సంజీవిని వల్ల కురిసిన వర్షాలు నిలువ స్టోరేజ్ అయ్యి గ్రౌండ్లో వాటర్ పెరిగి ఇప్పుడు బోర్ రీఛార్జ్ అయిన దానివల్ల ఈ పొద్దు మేము ఇంత మడి చేసుకోగలిగినాం సార్. అసలు చెప్పాలంటే ఇప్పుడు మోటార్తో పని లేకుండానే ఈ పంట సంజీవిని వల్ల వర్షము పడినటువంటి నీళ్లు స్టోరేజ్ అయిన దానివల్ల అక్కడి నుంచి ఫ్లో అయినటువంటి నీళ్ళతోనే ఇప్పుడు అది సాగైంది సార్. ఇప్పుడు ఆడ పండినటువంటి పంట పూర్తిగా మేము ఒక్కరోజు కూడా మోటార్తో నీళ్లు పెట్టినటువంటి పరిస్థితి లేదు. కురిసిన వర్షాలతోనే ఆ పంట సంజీవిలో ఉన్నటువంటి నీళ్లను అవి ఫ్లో అయిపోయినటువంటి నీళ్ళతోనే ఇప్పుడు ఆ పంట మాకు చేతికొచ్చే పరిస్థితి ఉంది సార్. ఇది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము తలపెట్టినటువంటి అద్భుతమైనటువంటి పంట సంజీవిని పథకం వల్ల రైతులు చాలా ఉపయోగకరంగా ఉన్నారు, చాలా బాగున్నారు. ఫామ్ ఫండ్స్ మా రుంపచెర్ల మండలంలో దాదాపు ఇప్పటి వరకు 1400 ఫామ్ ఫండ్స్ ఏమో చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా స్వయాన ఒక ఫామ్ ఫండ్ 2 ఫామ్ ఫండ్ చూసి ఆయన కూడా చాలా బాగా చేశారని చెప్పి ఆ రోజు మా లోకల్ ఎన్ఆర్జీఎస్ వాళ్ళకు తినమి అప్రిషియేట్ చేయడం జరిగింది. అదేవిధంగా దానివల్ల ఈ వర్షాభావం పడి ఇప్పుడు ఈ వర్షాల్లో ఈ ఫామ్ ఫండ్స్ నీళ్ళు చాలా వాటర్ లెవెల్ చాలా డెత్తుకు పోయిండేది ఈరోజు బాగా ఇంక్రీజ్ అయింది. దాని ఎఫెక్ట్ ఇప్పుడు బోర్లలో పక్కనున్న బోర్లలో కూడా వాటరు ఎంతో ఎఫెక్టివ్గా చాలా ఎండిపోయిన వాటర్ బోర్లు కూడా ఈరోజు మళ్ళీ రీఛార్జ్ అయ్యి వాటర్ వస్తున్నాయంటే ఈ ఫామ్ ఫండ్స్ ఎన్ఆర్జీఎస్లో కట్టిన చెక్ డ్యామ్స్ నీరు చెట్టు కింద చేసిన చెక్ డ్యామ్స్ వల్ల ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయము ఈరోజు అది ఫలితాలు ఇప్పుడు ఈ వర్షాలు వచ్చినాయి కాబట్టి దాని ఫలితాలు ఇప్పుడు అందరికి కూడా రైతులకు కూడా దాని కళ్ళకు అద్దినట్టు కనపడుస్తున్నాయి. గతంలో వాటర్ పడిన వాటర్ అంతా ఎక్కడంటే అక్కడ వేస్ట్ అయిపోవడము, సరిగా ఛానల్స్ లేక ఎక్కడెక్కడంటే వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఫామ్ ఫండ్స్ అనేది ఎక్కడ వాటర్ని అక్కడనే బ్రేక్ చేసి ఎక్కడ బోర్వెల్స్ ఉంటాయి పక్కనే ఫామ్ ఫండ్ ఉంటుంది. ఆ ఫామ్ ఫండ్లోకి వచ్చిన వాటర్ అంతా అక్కడనే రీఛార్జ్ అయ్యి ఆ బోర్లకు కావాలంటే రైతుకు ఎక్కడ పక్కన బోర్లు ఉన్నా లేదా ఇంకోది ఉన్నా కూడా ఆ నీటి వల్ల బాగా రీఛార్జ్ అయ్యి కనపడుస్తుంది.